అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ట్రంప్ను తీసుకెళ్తున్న సైనిక హెలికాప్టర్ మెరైన్ 1 ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంగా రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ట్రంప్ను తీసుకువెళ్తున్న సైనిక హెలికాప్టర్ మెరైన్ 1 ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంగా రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, అసలు ఏం జరిగింది? అధికారులు ఏం చెప్తున్నారు? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? దాదాపు ట్రంప్ ప్రయాణించేటటువంటి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మెరైన్ 1 అన్నటువంటిది హై సైనిక పరమైనటువంటి హెలికాప్టర్స్ ప్రొఫైల్ తో ఉన్నటువంటిది. దాదాపు నిన్న అంటే మన భారత కాలమాన ప్రకారంగా అక్కడ సమయం దాదాపు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించేటటువంటి విమానము ఒక నార్మల్ ఎవరైతే అంటే నార్మల్ వ్యక్తులు ప్రయాణించేటటువంటి విమానానికి దాదాపు 500 మీటర్ల దగ్గరగా రీచ్ కావడము అన్నది మాత్రం ఇక్కడ కీలకంగా ఇదే వీడియోని ఇటు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటిది. దీనిపై వెంటనే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఇటు డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నారు, ఎలాంటి ప్రమాదం లేదు అంటూ కూడా అధికారులు వైట్ హౌస్ అధికారికంగా కూడా ప్రకటించినటువంటిది. దాదాపు దీనికి మెరైన్ 1 అన్నటువంటిది సైనిక పరమైనటువంటి చాలా నిపుణులతో హెలికాప్టర్స్ నడిపేటటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో భాగంగానే ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించేటటువంటి ఏదైతే ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ కు సంబంధించినటువంటిది దాదాపు వెనక ముందు కూడా 2 విమానాలతో ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటటువంటిది. నిన్న ప్రయాణించిన తర్వాత ఒక నార్మల్ వ్యక్తులు ప్రయాణించేటటువంటి విమానానికి అతి దగ్గరగా రావడం అన్నది కొంత ఇక్కడ ముందుగానే వాళ్ళు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాదాపు 3 నిమిషాల వ్యవధుల్లోనే ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది అంటూ కూడా అక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోలర్స్ క్లియరెన్స్ సరిగా ఇవ్వకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది చెప్తున్నటువంటిది. కానీ ఇది అంటే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉండేటటువంటి ఏదైతే ప్రస్తుతం ఉండేటటువంటిది చాలా సార్లు హత్యాయత్నానికి కూడా ప్రయత్నాలు చేసినటువంటి ఘటనలు కూడా డొనాల్డ్ ట్రంప్ మీద చూసాము. వైట్ హౌస్ మీద లోపల ప్రెస్ మీట్ చేసినటువంటి సమయంలో కూడా బయట కాల్పులు జరిగినటువంటిది కూడా చూసాం. నిన్న అంటే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటిది కూడా పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. వైట్ హౌస్ కి సంబంధించినటువంటి ప్రతినిధి కుష్ దేశాయ్ ఇతడు ఏఎఫ్ఐపికి అన్నటువంటిది చాలా అంటే వైమానిక పరమైనటువంటి దళానికి దీనికి సంబంధించినటువంటి కీలకంగా కూడా వైట్ హౌస్ ఇటు డొనాల్డ్ ట్రంప్ వెళ్లేటటువంటి ప్రయాణాలు చేసేటటువంటిది అనుకోవచ్చు. షెడ్యూల్స్ అంతా కూడా పూర్తి సమాచారాన్ని పక్కా సమాచారము ఇటు కుష్ దేశాయ్ చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటిది కూడా కీలకంగా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇది మెరైన్ 1 విమానాలకు సంబంధించినటువంటిది. ఎయిర్ కంట్రోల్ కి సంబంధించినటువంటి వాళ్ళు
సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో ఈ ప్రమాదము అంటే త్రుటిలో తప్పించు అంటే ఇటు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినటువంటి తప్పినటువంటి ప్రమాదం అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. కానీ ఇక్కడ మెరైన్ వన్ సంబంధించినటువంటిది స్టాండర్డ్ స్పెషల్ అన్నటువంటిది అంటే ఈ ఏదైతే మెరైన్ వన్ విమానములో చాలా కీలకంగా ఒక టెక్నికల్ కి సంబంధించినటువంటి దాంట్లో అంటే చిన్న ప్రాబ్లం రావడంతో ఈ ప్రమాదం సంభవించింది ఉండవచ్చు అన్నటువంటిది కూడా దర్యాప్తు బృందం కూడా కొంత అనుమానం వ్యక్తపరుస్తున్నారు. దాదాపు ఇది ఎయిర్ కంట్రోల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. స్టాండర్డ్ సెపరేషన్ అన్నటువంటి ఏదైతే వెళ్ళేటటువంటి విమానానికి రూట్ ఇచ్చేటటువంటి దాంట్లో టెక్నికల్ ఇష్యూ తోటే రూట్ క్లియరెన్స్ చేయలేకపోయాము అంటూ కూడా ఈ విధంగా దర్యాప్తులో అధికారులు చేస్తున్నటువంటి సందర్భంలో అనుకోవచ్చు వారికి ఉండేటటువంటి దర్యాప్తులో అనుమానం ఉంది అన్నటువంటిది కూడా వైట్ హౌస్ కి తెలపడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా ఇటు కుష్ దాదాపు వైట్ హౌస్ కి సంబంధించినటువంటి కుష్ దేశ ఇదే అంశాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి ప్రమాదం తుట్లో తప్పించుకోవడం అన్నదే ఇప్పుడు వైట్ హౌస్ దర్యాప్తు కూడా వేగవంతం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ అనుకోవచ్చు, సిగ్నల్స్ కి సంబంధించింది కూడా ఖచ్చితంగా పాటిస్తామంటూ కూడా మరొక ప్రశ్న కీలక ప్రశ్న వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ కళ.